నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేనపట్టి పాయకులపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనహింతు మీ బాలనాయుడు ఛానల్. హరిహర వీరమల్లు మేమందరం కూడా ఉత్సాహంతో ఎప్పుడు వస్తుందా ఈ సినిమా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అనేసరికి దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా బిజినెస్లోనూ రాజకీయాల్లో దుష్ట శక్తులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఈ ఆధిపత్యం ఉన్నప్పుడు ఎవరైనా ఒక నిజాయితీపరుడు లేదంటే ఒక నీతి నియమాలతో వచ్చేటటువంటి ఒక వ్యక్తిని రెండు విధాలకు కూడా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఈ దుష్ట శక్తులు. ఇవి ఈ ఎవిల్ కంటెంట్స్ ఎక్కడైనా ఉన్నవే. అలాగే వినోద పరిశ్రమకి ముఖ్యంగా ఉన్నటువంటి సినిమాలో కూడా సహజంగానే ఉంది. అందున మన ఆంధ్రప్రదేశ్లో సినిమాకి రిలేటెడ్గా రాజకీయం ఉండడం మూలంగా దీని మీద మరీ ఎక్కువ కుట్రలో కుతంత్రాలు జరుగుతూ ఉంటాయన్నమాట. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుంటే అర్ధరాత్రికే రేట్లు తగ్గిపోయి ప్రతి ఒక్కడు పేదవాడు కనిపించేవాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి కనిపించి టికెట్ రేట్లు తగ్గించేయడం, వాళ్ళకి ఆయనకి అనుమతులు ఇవ్వకపోవడం, అలాగే ఈయనతో పాటు చాలామందిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువుగా జగన్మోహన్ రెడ్డి కనిపించేవాడు ఏంటో తెలియదు. కానీ సో ఆయన సినిమాని రానివ్వకుండా అతనికి ఉన్నటువంటి ఏకైక ఇన్కమ్ సోర్సు సినిమాలే. ఆ సినిమాలతో వచ్చిన డబ్బులు మళ్ళీ ప్రజలకే పంచడం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమో దోచేసుకొని మేళ కట్టేసి రియల్ ఎస్టేట్లు చేసేసి కంపెనీలు పెట్టేసేసి ధనార్జన చేసి కూడబెట్టుకునేవాడు కాదు కదా. సో ఆ ఒక్క దాని మీద బేస్ అయి ఉన్నాడు కాబట్టి దాన్ని మనం ఆపగలిగితే ఈయన ఆర్థికంగా చితికిపోతాడు. కాబట్టి మానసికంగా పార్టీని నడపడానికి ముందుకు రాడనే ఒక భావదారిద్ర్యం జగన్మోహన్ రెడ్డిలో ఉండి ఆ రోజున అలా చేసేవాడు. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజున బాలకృష్ణ సినిమాకి మాత్రం పర్మిషన్ ఇచ్చేవాడు. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే బాలకృష్ణ సినిమాలు పర్మిషన్ వస్తాయి, జూనియర్ రామారావు సినిమాలకు పర్మిషన్ వస్తాయి, ఈవెన్ దో మహేష్ బాబు సినిమాకి కూడా ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఉన్నటువంటి సినిమాలకి రావడానికి కష్టంగా అక్కడ పర్మిషన్లు ఇచ్చి బెనిఫిట్స్ వాళ్ళకి కానీ టికెట్లు పెంచుకోవడం కానీ చేసేవాడు. పోనీ అతనంటే ఆ రోజున అధికార పక్షంలో ఉన్నాడు, యువతల పవన్ కళ్యాణ్ గారు ఇతను విపక్షంలో ఉన్నాడు కాబట్టి ఇవ్వకపోవచ్చు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఆయనే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు మరి ఎంత సాఫీగా జరిగిపోవాలి. ఎంతోమందికి ఆయన నిర్మాతలు వెళ్ళిన వెంటనే పర్మిషన్ ఇస్తున్నాడు. కానీ వీళ్ళెవరో కూడా దాన్ని మర్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో మన తెలుగు చిత్రసీమలో మాఫియానే అనొచ్చు. ఎందుకంటే ఇంకొకరిని ఎదవనకుండా కుట్రలో కుతంత్రాలు చేసి అక్కడ ఉన్నటువంటి బలహీనతని ఎవరైనా ఒక ఔత్సాహికమైనటువంటి నిర్మాత వచ్చినా, ఔత్సాహిక దర్శకుడు వచ్చినా, లేదంటే ఎవరైనా మంచి కంటెంట్తో ఒక స్టోరీ రైటర్ వచ్చినా, ఒక హీరో ఎమర్జ్ అవుదాం అనుకున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకు ఉన్నటువంటి ఈ పైరువీలతో వాళ్ళు అణచితొక్కడానికి చేయడమే కాకుండా చివరాఖరికి ఏదైతే థియేటర్ ఉంటుందో ఆ థియేటర్లో అంటే వాళ్ళ ఎగ్జిబిటర్లు ఉంటారు, వాళ్ళలో కూడా ఒక విధంగా ఒక మినీ కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చినటువంటి దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఇంకా సమ్ ఎక్స్ వైజెడ్ వీళ్ళందరూ కూడా ఇంకోళ్ళు రానివ్వకుండా వీళ్ళే అంటే నిర్మాణం దగ్గర నుంచి చివరికి ఈ యొక్క సినిమా ఆడించుకునే థియేటర్ వరకు వచ్చేసారు వీళ్ళు. వచ్చేసినప్పుడు ఏమైంది, ఎప్పుడైతే పైనుంచి కింద వరకు వీళ్ళే ఉన్నారో వీళ్ళు డిసైడెడ్ అన్నమాట ఎంత పెంచాలో ఏం చేయాలని చెప్పి. అదేవిధంగా ఈరోజు అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద కూడా వీళ్ళు ప్రతాపం చూపినప్పుడు మరి అధికార పక్షంలో కదా ఉన్నాం, మరి తెలుగుదేశం పార్టీ కూడా సహపక్షం కదా. మరి సహపక్షం అయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి, ఎంత సాఫీగా వెళ్ళిపోవాలి. మరి అదే రోజు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాకి ఈజీగా పర్మిషన్లు ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు పర్మిషన్లు మనమే ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడం, మరియు దీని మీద ఎవరో ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారనడం మరి ఎంతవరకు సబ్ అంటారు. అంటే ఒక కోణంలోనే మనం ఆలోచించకూడదు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వైరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతను కుట్రలో కుతంత్రాలు చేస్తాడు, అది వేరే విషయం. కానీ మరి
ఈరోజు మనం రూలింగ్లో ఉండి కూడా ఇంతమందితో అర్పించడం, ఇంతమందితో చేస్తున్నారంటే మరి వీళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి అన్నటువంటి ఈ నిర్మాతలే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ హీరోల సినిమాలకి ఎక్కడా ఆపకుండా వాళ్ళ హీరోల సినిమాలకు పర్మిషన్ తేలిగ్గా ఇచ్చుకుంటూ మరి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాయే వచ్చినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి నిర్మాతలు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్యాయం అవుతారా? అంటే ఫండమెంటల్గా ఎక్కడో ఏదో లాజిక్ మిస్ అవుతున్నాం. ఆ లాజిక్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఒక విధంగా బయటకు ఒక విధంగా నటిస్తూ లోపల పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన కుట్ర జరుగుతుంది. అది ప్రభుత్వంలో జరుగుతుంది, ఈ విధంగా కూడా జరుగుతుంది. ఎందుకంటే బయటికి మాత్రం బాయి అంటున్నారు, లోపల కత్తులు దోస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా చాలా స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కనిపించడమే కాకుండా ఇక్కడ పాన్ ఇండియా మొత్తం మీద ఆయన యొక్క చరిస్మా కానీ జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇటు కర్ణాటక వెళ్ళినా, ఇటు తమిళనాడు వెళ్ళినా, ఇటు మీకు మహారాష్ట్ర వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు సనాతన ధర్మం మీద మాట్లాడిన దగ్గర నుంచి మోడీ గారికి మరి బీజేపీకి సంఘ్ పరివారికి కూడా ఈయన దగ్గరగా అవుతున్నాడేమో అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసేటువంటి చాలామంది రాజకీయ నాయకుల్లో కనిపిస్తుంది అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి పిఠాపురంలో గొడవలు జరిపించడం అంతర్గతంగా, అదేవిధంగా పరోక్షంగా సినిమాకి సహకారం ఇవ్వకుండా వీళ్ళు చేద్దామని చెప్పి, అంటే సహకారం వస్తుంది కానీ ముందు ఏంటంటే వీళ్ళే గొడవ పెట్టినట్టుగా క్రియేట్ చేయించే వాళ్ళతో మళ్ళీ వీళ్ళే ముడివిప్పుతున్నట్టుగా, అంటే దీన్ని సాల్వ్ చేస్తున్నట్టుగా ఉండేటటువంటి సహజమైనటువంటి రాజకీయ ధోరణిని మరి ఎవరు అవలంబిస్తున్నారు? అది జగన్మోహన్ రెడ్డి తరపు వాళ్ళు చేస్తున్నారంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాతలందరూ, ఇబ్బంది పెడుతున్నాడనే నిర్మాతలందరూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతారంటే కాదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దీని మీద సలుగేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, దీని మీద లబ్ధి పొందడానికి అగెనిస్ట్గా. కానీ ఇక్కడ ఏదో ఒక సన్ననటువంటి ఒక పొర కనిపిస్తుంది. అది ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది ఏం జరుగుతుంది అనేది. కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకనంటే మహానాడు అప్పుడు కూడా జనసేన పార్టీకి ఒక శాంక్టిటీ ఉంది, జనసేన పార్టీకి విధి విధానాలు ఉన్నాయి, జనసేన పార్టీకి ఒక పార్టీ అదొక ఎజెండా ఉంది, దానికి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా మహానాడు కోసం శతగిరిలోనూ జనసేన పార్టీ సోషల్ మీడియాలోనూ ఆయనే స్టేట్మెంట్స్ ఇచ్చి ఆయన జయంతి శుభాకాంక్షలు ఎన్టీ రామారావు చెప్పేసేసి వదిలేస్తే సరిపోద్ది. కానీ దాన్ని పట్టుకొని అరవేర భయంకరమైనటువంటి తెలుగుదేశం పార్టీ అంటూ దాన్ని కొనియాడుతూ అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాకు అర్థం కావట్లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించాలి. సో ఎంతవరకు అంటగాగితే బాగుంటుందో అంతవరకు అంటగాగితే బాగుంటుంది తప్పించి బీజేపీ పార్టీ మోడీ గారే నమ్మినప్పుడు, అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తున్నది మనదే ఒక పార్టీ అని చెప్పేసి మనం గుర్తించుకొని తద్వారా జాగ్రత్తగా ముందుకెళ్తే బాగుంటుంది తప్పించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పార్టీ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇవి చూస్తుంటే చాలా విచిత్రమైనటువంటి జరుగుతున్నాయి. ఒక లఫూట్ అంటాడు జనసేన పార్టీలో అంటే తిరుగుబాటు స్వరమాట. అరే అవలా జనసేన పార్టీ మీరంతా రగ్గరగా ఉంటారో తెలుగుదేశం పార్టీకి మాకు తెలియదు, కానీ కట్ట శ్రేణి జనసేన పార్టీది. కాబట్టి జనసేన పార్టీలో వ్యతిరేక స్వరం అనేది మీ భ్రమది. జనసేన పార్టీలో వ్యతిరేక స్వరం వస్తుందనో, లేదంటే ఇంకొకటి పిఠాపురం ఇలా ఉంటుందనో, లేకపోతే అంటే అధికార దుర్వినియోగం చేసేసాడంట. ఇవన్నీ మనం కూడా ఆలోచించాలి. న్యూట్రల్ ఛానల్ అన్నట్టుగా ముసుగేసుకునే అన్నీ కూడా టీడీపీ కోసం పనిచేస్తూ ఉంటాయి. మరి పనిచేసినప్పుడు ఒకడు డైరెక్ట్గా వచ్చి కొడతాడని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఇంకోటి వెనక నుంచి పొడుస్తాడు అంటాం మేము. సో ఈ వెన్నుపోటు రాజకీయాలని పవన్ కళ్యాణ్ గారు గుర్తెరుక్కోవాలి. హరిహర వీరమల్లుని ఆయన్నే ఆపలేకపోయారు. హరిహర వీరమల్లు సినిమాని ఆపగలిగే శక్తి ఎవడుకుంటుంది? ప్రతి ఒక్కరు అనేదే కదా, అంత ధైర్యం ఎవరూ చేయరు. కానీ ఈ సందిట్లో సడేమీలాగా చక్కని అవకాశం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీంట్లోనే ప్రక్షాళన ఏమైనా చేయాలనుకుంటే ఈ థియేటర్లో ఇంతకు పూర్వం యాజమాన్యం చేతిలో ఉండి వాళ్ళని ఆశ చూపి వాళ్ళ బలహీనతను వీళ్ళు క్యాష్ చేసుకొని ఏదో చిన్న మెరుగులు దిద్దుతున్నట్టుగా థియేటర్లు వీళ్ళందరూ కూడా చేజిక్కించుకొని లీజ్ అనే పేరుతో ఏకస్వామ్య పద్ధతిలో వీళ్ళు థియేటర్లు వ్యాపారంలో చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వీళ్ళ చేతుల్లోంచి నలుగురా లేదా 40 మందా లేకపోతే 10 మందా ఎవరి చేతుల్లో ఉంటున్నాయి అన్నీ కూడా సెంట్రలైజ్ అయిపోకుండా, ఏదైతే రాజకీయం సెంట్రలైజ్ కాకుండా ఉండాలో అలాగే అదేవిధంగా థియేటర్లు కానీ సినిమా కానీ కొంతమంది చేతుల్లో సెంట్రలైజ్ అవ్వకుండా డీసెంట్రలైజ్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్యలకు ఉపక్రమించి ఏదైనా ఒక ప్రక్షాళన చేసి కొత్త
పాలసీలను ఏమైనా తీసుకొచ్చి అక్కడ ఉన్న లోకల్ సింగిల్ థియేటర్స్కి ప్రభుత్వం నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్లకి జనాలు వచ్చేలాగా చక్కగా సినీ పాలసీని తీసుకొచ్చి ఎగ్జిబిటర్లకు కూడా లాభాలు వచ్చేలాగా, అదేవిధంగా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూసేలాగా, అంటే పవన్ కళ్యాణ్ గారిది అంటే ఎక్కడ వేసినా చూసేస్తాం, అది వేరే విషయం. అలా అదేవిధంగా వేరే హీరోలు కూడా వాళ్ళ సినిమాలు కానీ సింగిల్ థియేటర్స్లో కూడా వేసేలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏదైనా మేలు చేకూర్చేలాగా మినీ కార్పొరేట్ స్టైల్లో ఉన్నటువంటి ఈ 4-5 వీళ్ళ చేతుల్లోంచి వాటిని విముక్తి చేసి మరింత మెరుగైనటువంటి అవకాశాలని సినీ పరిశ్రమకి ఇస్తే మనకి వినోద పన్ను, అదేవిధంగా ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్లకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.